తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఆర్థిక ఫలితాల విషయానికి వస్తే ఈ సంవత్సరం వీరికి ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. సేవింగ్స్ నెమ్మదిగా పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల ఈ సంవత్సరం వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పిల్లల చదువు విషయానికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించి వైద్యము, ఎవరన్నా బంధువులకి ఏదైనా సహాయం చేయడం, వాటి వల్ల ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇల్లు స్థిరాస్తి విషయానికి వస్తే గృహంలో మార్పు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇల్లు మారడం కానీ, ఇంట్లో ఉన్న డెకరేషన్ ఏదైనా సరే రూమ్స్ చేంజ్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంటి మరమ్మతులు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. భూమికి సంబంధించి లాభం చేకూరుతుంది. వాస్తు మార్పులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయానికి వస్తే బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ కంటే కూడా బాధ్యతలు ముందుగా వీరికి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి శుభకాలం. కష్టానికి తగినంత గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే చదువులలో శ్రద్ధ అవసరం. కుటుంబానికి సంబంధించి సహకారం కూడా పెరుగుతుంది. మెడికల్, నర్సింగ్, టీచింగ్ రంగానికి సంబంధించి శుభకరంగా ఉంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక కుటుంబంలో సౌఖ్యము, కుటుంబం కోసం పాటుపడము, కుటుంబంలో వీలైనంత వరకు మార్పులు, అలంకారము, ఏదైనా సరే ఇంటీరియర్ పరమైనటువంటివన్నీ కూడా చేంజెస్ జరిగే అవకాశం ఉంది. చేతి వృత్తులు, కుల వృత్తులు, హ్యాండ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి వీరి యొక్క పనిలో స్థిరంగా ఆదాయం పెరుగుతుంది. చిన్న వ్యాపారస్తులకు శుభకరము. కుటుంబ ఆధారిత వృత్తులు అంటే వంశపారంపర్యంగా చేసేటువంటి వృత్తులన్నీ కూడా అద్భుతంగా ముందుకెళ్తారు. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబ రాజకీయాల్లో లాభం పెరుగుతుంది. వారసత్వంగా వచ్చేటువంటి రాజకీయాలు ఎక్కువ ప్రభావం వీటి యందు చూపిస్తాయి. సినిమా రంగానికి, కళారంగానికి సంబంధించిన విషయానికి వస్తే భావోద్వేగ పాత్రలు చేసేవాళ్ళు కానీ, డైరెక్షన్స్ చేసేవాళ్ళు కానీ, స్టోరీ రైటింగ్స్ రాసే వాళ్ళకి సంబంధించి, రైటర్స్కి సంబంధించి మంచి గుర్తింపు లభిస్తుంది. వైవాహిక జీవితము, కుటుంబంలో ఆల్రెడీ వివాహం అనేటువంటి వాళ్ళకి సంబంధించిన విషయానికి వస్తే దాంపత్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. పెద్దల ఆశీస్సు పెరుగుతుంది. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా లేదా వచ్చే సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే భావోద్వేగ పరిస్థితులు ఎక్కువగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే కనుక సంతాన సౌఖ్యము, పిల్లలు చదువుల్లో పురోగతి, విదేశాల్లో చదువు, అలాగే ఆ విదేశాల్లో చదువు కూడా యోగ్యంగా ఉండే అవకాశం అధికంగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఛాతీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. శ్వాస సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. జలుబు, మానసిక ఒత్తిడి, నిద్రలేమితనము, ఉలిక్కిపడడం లాంటివి జరగవచ్చు. ఆహారానికి సంబంధించిన విషయానికి కూడా నూనె, ఉప్పు పదార్థములు తగినంత వాడితే మంచిది, అధికంగా వాడకుండా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి గోచార వ్యవహారాలకు సంబంధించిన విషయానికి వస్తే గురువు గోచారంలో అత్యంత శుభము, గౌరవ ప్రాప్తి పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతానం కూడా యోగిస్తుంది. గురువు ఈ సంవత్సరం మీకు ఒక రక్షకుడిగా నిలుస్తాడు. శని గోచారం ప్రకారంగా మానసిక పరీక్ష, ఒత్తిడి, బాధ్యతలు పెరగడం, నిద్రలేమితనం పెరుగుతుంది. సహనం కూడా పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వము, మంచి స్టబాన్ క్యారెక్టర్లా కూడా ఈ సంవత్సరం మీరు తయారవుతారు. రాహు గోచారంలో ప్రకారంగా కుటుంబ రంగంలో ప్రభావము, కుటుంబంలో విభేదాలు, అపార్థాలు, ఇంట్లో ఉన్న వాతావరణంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్త వహించండి. మాటలలో కూడా జాగ్రత్త వహించండి. పెద్దల పట్ల గౌరవం పెరగాలి. కేతు గోచారం ప్రకారంగా భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు, అత్యుత్తమైనటువంటి అంతర్ముఖులై ఉంటారు. ఆలయ దర్శనానికి వెళ్ళి విపరీతమైన ధ్యానం కూడా చేస్తారు. చంద్ర ప్రభావం వలన ఈ యొక్క రాశి వారికి చాలా కీలకం, చాలా శుభంగా కూడా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ, కళాభావం పెరుగుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి నష్టం ఏంటంటే మూడ్ స్వింగ్స్ వల్ల వీరు ఏవైనా నష్టపోయే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు కూడా గ్రహ సంచారంలో భాగంగా కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. జూలై నుండి మనం చూసుకుంటే అక్టోబర్ ప్రాంతం వరకు కూడా
పిల్లల పట్ల శుభకార్యాలు, పిల్లలకు సంబంధించిన శుభకార్యాలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. అలాగే గురు అనుకూలతతోని ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాలి. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా అవసరము. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వాళ్ళు చేయవలసినటువంటి శాంతి హోమాలు ఏమిటి అంటే, పరమేశ్వరుణ్ణి ధ్యానించడం, సోమేశ్వరుడు మహాబలేశ్వరుడి రూపంలో ఉన్నటువంటి చంద్రుడు తలపై ధరించి ఉన్న చంద్రశేఖరుని సందర్శించడము, అలాగే ఆరాధన చేయడం మంచిది. సోమవారం నాడు రుద్రాభిషేకము, చంద్ర సంబంధిత శాంతి హోమము, మృత్యుంజయ జపము, హోమము చేయడం మంచిది. దానాల విషయానికి వస్తే గనక పాలు, తెలుపు వస్త్రము, అలాగే ఎక్కడైనా అన్నప్రసాద వితరణ చేస్తుంటే బియ్యం దానం చేయడం మంచిది. వీలైనంత వరకు శుభ వర్ణములు ఏమిటి అంటే, తెలుపు వర్ణం కానీ, క్రీమ్ కలర్ కానీ, లైట్ బ్లూ కలర్ వర్ణములు వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. రత్నం మీ జాతకంలో మీరు ధరించాల్సినటువంటి రత్నం కనుక చూసుకుంటే వీలైనంత వరకు ముత్యం కానీ, అలాగే ఏవైనా సరే ఇవాళ రేపు కొంచెం అంతా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేటువంటి సాధారణంగా సహజ సిద్ధంగా దొరికేటువంటి ముత్యాలు దొరుకుతాయి, అవి ధరించడం మంచిది. పౌర్ణమి రోజున గొడవ పడకండి. అమావాస్య రోజున ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం మంచిది కాదు. అధికంగా ఉప్పు స్వీకరించడం కూడా తగ్గిస్తే మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క సంవత్సరం కుటుంబపరమైనటువంటి గురు రక్షణ, అలాగే శని వలన మానసిక పరీక్ష, అలాగే భావోద్వేగాల వల్ల నిర్ణయాలు తీసుకోవడం పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే, తిథి వార నక్షత్ర యోగ కరణాలు బట్టి చెప్పేటువంటి విషయం. ఇలా కాకుండా డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీ దాకా అందించడం జరుగుతుంది. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి, మనం రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.